వెల్కమ్ టు M1 న్యూస్. కాజీపేట హజ్రత్ సయీద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉర్సు షరీఫ్ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, విద్యుత్, వైద్యం, పారిశుద్ధ్యం, ట్రాఫిక్, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. దర్గా పీఠాధిపతి, రాష్ట్ర చైర్మన్ కుస్సూర్ పాషా మాట్లాడుతూ ఉర్సు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే నాయని చొరవతో 40 లక్షలతో నీటి సరఫరా పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. 6 రోజుల పాటు సుమారు 30,000 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అహ్లే బైత్ సందేశం, మానవత్వం కోసం అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ అబూబకర్, డివిజన్ అధ్యక్షుడు సింగారపు రవి తదితరులు పాల్గొన్నారు. जैसा कि आपने एमएलए साहब से सुना और एमएलए साहब की खास दिलचस्पी की वजह से ये साल बहुत से अच्छे काम हुए हैं। जैसा कि यहाँ पर पानी का प्रॉब्लम था, उन्होंने 40 लाख रुपए लगाकर पानी की टाँकी का भी उससे अमल में लाया है, रोड का भी काम किया है। पूरे डिपार्टमेंट पुलिस, वाटर और म्यूनसिपल कॉरपोरेशन, अल्हम्दुलिल्लाह सब इंतजाम कंप्लीट हो गए हैं। और दरगाह शरीफ की जानिब से इस साल हम लोग ये 6 दिन में 30,000 लोगों के खाने का इंतज़ाम किया है। 4 तरफ में लंगर चलेगा ताकि आने वाले ज़ायरीन को किसी किस्म की कोई तकलीफ ना हो। लंगर का भी एहतमाम। और जैसा कि राजेंद्र रेड्डी साहब ने कहा कि हिंदू मुसलमानों का मोहब्बत का मरकज़ बनती है दरगाह, इसी तरीके से इस साल हम यहाँ पर एक अहले बैत का पैगाम इंसानियत का नाम एक कॉन्फ्रेंस रख रहे हैं, जिसमें पंजाब से सूफी राज जैन साहब तशरीफ़ ला रहे हैं, उत्तर प्रदेश से, लखनऊ से भी लोग आ रहे हैं और दूसरे मंदिर के पुजारियाँ भी यहाँ पर आएंगे। हिंदू मुसलमान की मोहब्बत का जो पैगाम है, आज हिंदुस्तान को जो अमन की ज़रूरत है, मोहब्बत की ज़रूरत है, सलामती की ज़रूरत है, प्रेम की ज़रूरत है, वो चीज़ें आपको इन दास्तानों पे, इन खानकाहों में देखने को मिलेगी। इंशाल्लाह कल शाम परसों शाम में 2 भी कॉन्फ्रेंसेस करीब 8 बजे से यहाँ पर शुरू होगी, जिसके अंदर दूसरे मज़ाहब जैसे कि हिंदुओं के बड़े पुजारी हो, ब्राह्मण्स हो और हमारे उलमाए कराम और हमारे मशाखिन भी वहाँ पर खिताब करेंगे और एक अच्छा मैसेज देंगे जो आज हिंदुस्तान को ज़रूरत है। पाएगा जब तमाम बरादरों में इत्तेफाक रहे, मोहब्बत रहे, वो मोहब्बत का पैगाम ऐसे आस्थानों से निकलता है। अल्हम्दुलिल्लाह कल यहाँ पर वो पैगाम आपको देगा। और काजीपेट की दरगाह शरीफ की जानिब से मैं जनाब राजेंद्र रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ। इन्होंने काफ़ी दिलचस्पी ली, बहुत अच्छा इंतज़ाम किए हैं, पब्लिक उनसे खुश है और उम्मीद करता हूँ 3-4 दिन भी ये टच में रहेंगे और तमाम ज़ायरीन को बेहतर से बेहतर सहूलत पहुँचाने की कोशिश करेंगे। ఉర్సు ఈ షరీఫ్ ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటూ ఉంటాం. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి కాజీపేట్ దర్గాలో ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే పెద్దలు కుసూర్ పాషా గారి ఆదేశాల అనుసారం అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నీళ్ళ సప్లై కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ట్రాఫిక్ది కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ తోటి కూడా కలెక్టర్ గారి దగ్గర రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాట్ల గురించి పూర్తి పర్యవేక్షణ కూడా ఒక పెద్ద అధికారిని ఆర్డీఓ స్థాయి, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులను నియమించడం జరిగింది పర్యవేక్షించడానికి. ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరి దర్గాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనకు తెలిసిన విషయమే, అన్ని కులాల వారు, ఏ కులం అనేది లేకుండా మత సమరస్యానికి మారు పేరు ఉన్నటువంటి ఈ యొక్క కాజీపేట దర్గా ఆ రోజు భక్తులందరూ కూడా వస్తే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వరంగల్ జిల్లా ప్రత్యేకత, ఎక్కడ కూడా ఏ జరిగినా పర్లేక, ఇక్కడ జరిగినా ఇదిగాలే కానీ మన దగ్గర ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాల వాళ్ళం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండే విధంగా నిర్వహించే ఈ యొక్క ఉత్సవాలని అందరూ భక్తులు కూడా పాల్గొనాలి. భక్తితో పాటు అందరం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాం. మరి భక్తులందరూ కూడా ఈ 4 రోజులు జరిగే ఉత్సవాలకు అందరూ కూడా రావాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.